దురాశలలో దురాశ అనే పదం ఎక్కువ ఎక్కడ వాడుతున్నాడు చెప్పండి? ధనం దగ్గర వాడుతున్నాడు. ధనవంతులగుటకు అపేక్షించువారు అనేకమైన దురాశల్లో పడతారు. వాళ్ళకి అవివేకమైన పనులు చేస్తారు. చూసారు మీరు, బెట్టింగ్ యాప్స్ అంటున్నారు. ఎందుకు బెట్లు కాస్తున్నారా? రాత్రి ఇన్ని డబ్బులు వచ్చేయాలి వాళ్ళకి. మీసో ఆసో అని చెప్పి ఎవడో ఫోన్ చేస్తాడు, ఆడో సో ఎత్తాడు మనకి. అందులో జాయిన్ అయితే ఈ పర్సంటేజ్ మీరు బాగా ఎక్కువ షాపింగ్ చేస్తారు, అందుకే మీకు ఆఫర్ వచ్చింది, మీకు మెసేజ్ పంపుతాం, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఓటీపీ చెప్పండి అనగానే ఎంత వస్తుంది ఏంటి అని అడిగారట. మీరు ఒక 10,000 షాపింగ్ చేశారు కనుక మీకు ఒక 60,000 70,000 వస్తాయంటే, అలా వచ్చేస్తాయంటే నిజం మేడం జీ మీకు వస్తాయి అనగానే నొక్కేసిందట పిచ్చిది. ఉన్న డబ్బులు పోయాయి. 70,000 ఎత్తాను, 70,000 మొత్తం అకౌంట్లో తీసేసుకున్నాడు. అయ్యో డబ్బులు పోయాయని వచ్చింది. ఇప్పుడు ఎవడు చెప్తావు? ఎక్కడ దొరుకుతాడు? ఆడు ముంబై వాడా, ఢిల్లీ వాడా, చైనా వాడా? ఆన్లైన్ దొంగతనాలు అనేవి పట్టుకోవడం చాలా కష్టం. సైబర్ క్రైమ్లో కూడా 24 అవర్స్ లోపు ఎఫ్ఐఆర్ పడకపోతే ఈ జేజమ్మ దిగొచ్చినా నువ్వు పోయిన డబ్బులు మళ్ళీ తిరిగి రావు. నేను సీరియస్గా చెప్తున్నా. అందుకే వచ్చిన ప్రతిదాన్ని నొక్కకండి. బ్లూ లింక్ వచ్చిందని ప్రతిదాన్ని నొక్కకండి. ఇంకోటి చెప్పిన, ట్రూ కాలర్ త్వరగా హ్యాక్ అవుద్ది. ఇంకోటి చెప్పిన, ఫేస్బుక్ మెసెంజర్ కూడా త్వరగా హ్యాక్ అవుద్ది. ఇవి సైట్లు హ్యాక్ అయ్యే సైట్లు ఇవి. మరొకటి చెప్పిన కొన్ని ఉన్నాయిలేండి, కొన్ని ఉంటాయి. ఆ లింక్స్ మీకు ఇస్తే త్వరగా హ్యాక్ అయిపోతాయి. ఫోన్ చాలా డెడ్ ఈజీ హ్యాక్ అవడం. ట్రూ కాలర్లో వాళ్ళ పేరేటో చూసేద్దాం అనుకుంటాం, నువ్వేటో చూసేస్తాడు ఆతులోడు, గుర్తెట్టుకో. చాలా ఈజీ. ప్రతి లింకులు నొక్కడం. ఇదిగో దురాశలు అంటే అడ్డగోలుగా ఎదిగిపోవాలి. ఏదో ఒక ఆఫరు ఈ మధ్యకాలంలో చెప్తున్నారు. ఇంటికాడ ఖాళీగా ఉండి ఏం చేయాలి నాకు ఊసిపోవట్లేదు. ఖాళీగా ఉండే బదులు డబ్బులు సంపాదించవచ్చు కంటే హౌ ఎలా అని అడిగారట. అడిగితే అప్పుడు చెప్పారు, రమ్మరమ్మి ఆడకపోయావా అన్నారట. రమ్మరమ్మి ఆడితే వచ్చేద్దా? మామూలుగానే పేకాట ఆడితే డబ్బులు పోతాయి. అలాంటి పేకాట నువ్వు మొబైల్లో ఆడితే నువ్వే పోతావు, గుర్తెట్టు. ఇవన్నీ దురాశ. జోదాల వల్ల ఎదిగారన్న వాళ్ళని ఒకరిని చూపించండి. ఈడు జోదాల వల్ల ఈ బంగ్లా కొనడం చూపించండి. ముందు 10 వస్తుంది, ఆశగా ఉంటుంది, తర్వాత 20 పోతుంది, తర్వాత 20 వస్తుంది, ఆశగా ఉంటుంది, తర్వాత 50 పోతుంది. చివరికి పోయింది ఎలా తెచ్చుకోవాలి తెలియక అప్పు చేస్తావు, ఇంట్లో చెప్పలేక సూసైడ్ చేసుకుంటావు. తమ్ముడు ఒకరోజు ఎగ్జాంపుల్ చెప్పాడు, విన్నారా? మీరు చాలా ఉదాహరణలు మీరు చూస్తున్నారా? జోదాలాడి త్వరగా ఎదిగిపోవాలంటే కష్టపడరు. చక్కగా ఇలాంటి షెడ్లో ఎక్కడ దిగుని కూర్చుని మొక్కలాటలు ఆడతారనమాట. అంటే రాత్రి ఎదిగిపోవాలి. ఎలా ఎదిగిపోతావు? అడ్డగోలుగా ఎలా ఎదిగిపోతా అంటే ఈ దుర్మార్గమైన ఆలోచనలే మనుషుల్ని చెరిచేస్తాయండి, పాడు చేసేస్తాయండి, చచ్చిపోతారు చివరికి. అవివేకమైన పనులు. ఆ మధ్యకాలంలో చెప్పేవారు, ఆయన కూడా చచ్చిపోయాడు అనుకుంటా, అగ్రిగోల్డ్ ఈనాడు కదా, చనిపోయాడు ఆయన కూడా. అగ్రిగోల్డ్ తెక్కట్టేసేవారని అందరూ తెలివైనోలే. ఆ రోజుల్లో అందరూ తెలివైనోలే, మనమే తెంగరోళ్ళు. అందరూ తెలివైనోలే. అగ్రిగోల్డ్, అయ్యో మీరు అగ్రిగోల్డ్ కట్టలేదా? కట్టలేదండి. కట్టండి, గోల్డ్ అయిపోద్ది లైఫ్ అన్నారు. అగ్రిగోల్డ్ అగ్గేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏది రోల్ గోల్డ్ అయిపోయింది. ఇది అగ్రిగోల్డ్. ఏది అగ్రిగోల్డ్ లేదు, గోల్డ్ కట్టించుకున్నవాడు లేడు, రామోజీ లేడు. ఇప్పుడు ఆ అకౌంట్స్ ఎవరు జవాబు దానికి? ఇప్పుడు ఎవరు చెప్తారు? ఒక మాట గుర్తుపెట్టుకోండి, యథార్థంగా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవాడు గుప్పెడే మెతుకులు తిని ఆనందంగా ఉండగలడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు సంపాదించినది నువ్వు యథార్థంగా సంపాదించి దేవుడి మీద అనుకుంటే నీ సంపాదన, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు చెమ్మట కూడా పట్టనవ్వకుండా కాపాడుతాడు. అడ్డంగా ఎదిగిపోవాలి. ఆడినెత్తి మీద 10 రూపాయలు, ఈడినెత్తి మీద 10 రూపాయలు, అక్కడ 100 ఇక్కడ 100, దుర్మార్గమైన దుర్వ్యాపారాలన్నా చేసి ఏదోలా ఎదిగిపోతానంటే ఎలా ఎదిగిపోతావు? ఒకడు అన్నాడండి, నాకు చాలా తెక్కలేసిందండి, ఎదురుగా లేడు కానీ, అయ్యేం పనులు దొంగ వ్యాపారాలు అన్నీ చేస్తున్నావు, తప్పు కదా, అలాంటి పనులు చేయకని అడిగితే ఏమన్నాడు చెప్పనా? అది బిజినెస్సే, కష్టపడుతున్నావు అన్నాడు. అది బిజినెస్సేనంట. దొంగ పనులు చేయడం బిజినెస్ అంటారు దాన్ని. రాత్రికి ఎదగాలనుకుంటున్నావు, రాత్రి ఎదగాలనుకోడు కాదు, రాత్రే దేవునికి ఉగ్రత పాత్ర అయిపోతావు.
చాలామంది మీరు చూడండి, గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, పైనుంచి తీసుకోరు, డైరెక్ట్ అకౌంట్లో పడిపోతాయిలేండి. కింద నుంచి చేతులు పెడతారు. నువ్వు కింద నుంచి చేతులు పెట్టు, నీ కింద నుంచి కుళ్ళిపోకపోతే అడుగు. అవయవాలు కుళ్ళిపోవడమో, కాళ్ళు చేతులు ఏదో ఒకటి జరగడమో, ఏదో ఒకటి జరుగుతుంది. ఏదో ఒక ఎప్పొత్తు అవుద్ది. నువ్వు సంపాదించిందంత పట్టుకెళ్ళి హాస్పిటల్కి పెట్టుబడులు పెడతావు. అన్యాయపు సొమ్ము పెద్దలు అన్నారు పాముతో సమానం, కాటేస్తుంది. బైబిల్ అంటుంది ఈ డబ్బులు ఎదిగిపోవాలనుకున్న వాళ్ళు మైండ్లెస్ పనులు చేస్తారట. అవివేకమైన ఇవే యుక్తమైనవని అవివేకయుక్తమైన పనులు చేస్తారట. అడ్డంగా ఎదిగిపోవాలనుకుంటారట, దుర్మార్గమైన పనులు చేస్తారట, స్వాదంలో పడతారట, ఉరిలో పడతారట, కిందకి మనుషులను నష్టాల్లో నాశనంలో ముంచేస్తున్నాయని తెలిసిన వాటి వైపుకి వెళ్తారట. చివరికి ఎక్స్ట్రీమ్ ఏం రాశాడు తెలుసా? విశ్వాసం నుంచి తొలగిపోతారు. దేవుళ్ళలోంచి తొలగిపోతారంటే తొలగిపోతారు. ఇది చాలా భయం వేసే పదం అండి. విశ్వాసం నుంచి అంటే వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటి చెప్పండి? మనీ. వీటన్నిటికీ ఎఫెక్ట్ మూలం ఏంటి చెప్పండి? మనీ. అంటే వీటన్నిటికీ అంటే విశ్వాసం నుంచి బయటికి పోవడం, దేవుడికి దూరం అయిపోవడం, దేవుళ్ళో ఉంటున్నాను అనుకుంటూనే చివరికి దేవుడికి వ్యతిరేకంగా నిలబడడం. వీటన్నిటికీ మూలం ఏంటి చెప్పండి? మనీ, మనీ, మనీ. డబ్బు. డబ్బు అన్నిటికీ ప్రధాన కారణం. డబ్బు అన్నిటికీ నాశనానికి మూలం. ఎవరొక పెద్ద ఆయన అన్నాడు, మనీని మనం ఆపరేట్ చేయాలి, మనీ మనల్ని ఆపరేట్ చేయకూడదు. ఒకవేళ నిన్నది గైడ్ చేయడం మొదలెట్టిందో, నువ్వు మనీని గైడ్ చేయాలి. ఆ మనీ కనుక నిన్ను గైడ్ చేయడం మొదలెట్టిందో అయిపోయింది నీ లైఫ్. త్వరలోనే అంతమైపోతావు, గుర్తుపెట్టు. త్వరలోనే నాశనం అయిపోతావు. మనకి వాడుకోవడానికి అవసరతలకు ఇవ్వబడిందే తప్ప కరెన్సీ లైఫ్ అని బతికావో అది నిన్ను మింగేస్తుంది ఒకరోజు. దాని కొరకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. చివరికి ఉరిలో, అవివేకమైన ఆలోచనలో, దురాశల్లో, నాశనంలో, నష్టాల్లో పడిపోయారు. చివరికి తమ్మును తామే పొడుచుకున్నారు.